వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. సామాన్యుడైన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైందనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? వెంటనే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఖాకీ మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడము చకచక జరిగిపోతాయి. కానీ అదే ఓ పలుకుబడి కలిగిన వ్యక్తి కొడుకుపై పోక్సో కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి 9 రోజులు పట్టింది. అలా జరగడం వెనుక ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు, ఇంకెన్నో విమర్శలు. ఆ కేసు మరేదో కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ వ్యవహారం. భగీరథ్పై కేసు నమోదయ్యాక పోలీసుల తీరుపై ఎన్నో అనుమానాలు కలిగాయి. పెద్దోళ్లకి చట్టం చుట్టమా అనే ప్రశ్నలు వచ్చాయి. తండ్రి బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉండడం, కొడుకు పోలీసులకు దొరకకుండా పరారీ అవ్వడం, విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టడం, పైగా సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తానని చెప్పుకోవడం, తీరా హైకోర్టులో అరెస్టు నుంచి రక్షణ కల్పించకపోవడం, పోలీసులకు కొడుకుని అప్పగించానని సదరు మంత్రి గారు చెప్పుకోవడం, అదంతా నిజం కాదు, తామే అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించడం చూస్తే అంతా సినిమాటిక్ సస్పెన్స్, థ్రిల్లర్, డ్రామా. ఇంతకీ బండి సంజయ్ కొడుకుని పోలీసులకు అప్పగించారా, లేదంటే అరెస్ట్ జరిగిందా? భగీరథ్ వ్యవహారంలో పోలీసులు కావాలనే ఉదాసీనంగా ఉన్నారా? ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ మిలాఖతయ్యాయా? కొడుకుపై పోక్సో కేసు నమోదై జైలుకు వెళ్లిన తర్వాత కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండడానికి అర్హుడేనా? ఇదే ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్పై తమ విశ్లేషణలు అందించడానికి పొలిటికల్ ఎనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. ఈరోజు మాత్రం ఆయన అడ్వకేట్గానే ఆయన సలహాలు ఇవ్వబోతున్నారు మనకి ఈ విషయంలో. అలాగే బీజేపీ స్టేట్ తెలంగాణ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సుమిత్రానంద్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఏంటి అంతా అనుకున్నట్టుగా, అలాగే బండి సంజయ్ గారు చెప్పినట్టుగా ఏంటి, తానే పోలీసులకు కొడుకుని అప్పగించారా, లేక పోలీసులు చెప్పినట్టుగా పోలీసులే బండి భగీరథని అరెస్ట్ చేశారా? మీరేమనుకుంటున్నారు? బండి భగీరథని పోలీస్ కస్టడీకి ఒకవేళ తానే అప్పగిస్తే అన్ని రోజుల పాటు ఎందుకు ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారనేటువంటిది ముందు ఆయన సంజయ్షి చెప్పాలి, లేదా ఆయన్ను సమర్థించేటువంటి వాళ్ళైనా సంజయ్షి చెప్పాలి. అందువలన ఏం జరిగింది ఏమిటి, పోలీసులేమో మేమే పట్టుకున్నామని చెప్తున్నారు, లేదు లొంగిపోయాడు లాయర్లతో వచ్చని చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలని కొన్నింటిని ప్రదర్శించారు. బండి సంజయ్ గారేమో తానే దగ్గరుండి పోలీసులకి అప్పగించినట్టుగా ఆయన చెప్పుకుంటున్నాడు. అందుకని ఎవరేం చెప్పుకున్నప్పటికీ సమస్య అది కాదు. అసలు ఈ ఉదంతం జరుగుతూ ఉంటే, లేదా తన కుమారుడు ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే, ఒక తండ్రిగా బండి సంజయ్ గారు ఏం చేశారు? కుటుంబ పెద్దగా, లేదా ఆయన సతీమణి, లేదా కుటుంబంలోని ఇతరులు ఏం చేశారనేటువంటిది ఇవాళ చర్చకు వచ్చినటువంటి అంశం. కోటేశ్వరరావు గారు, ఈ రోజు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లే అరెస్ట్కి ఇంత జాప్యం జరిగిందా? అదే ఒక పేదవాడు తప్పు చేసినట్లయితే వెంటనే అరెస్ట్ చేస్తారు కదా, పైగా ఈ కేసు అండర్ పోక్సో చట్టం కింద ఉన్నా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు? నిందితుడిని పట్టుకోవడానికి ఎందుకు, అరెస్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. కోటేశ్వరరావు గారు, ఖచ్చితంగా బండి సంజయ్ గారి కొడుకు కావడం, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కావడం, ఇవే ప్రధానమైనటువంటి కారణాలు. అంతకుమించి వేరే ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తే ఎక్కడైనా ఇటువంటి ఉదంతాల్లో కౌంటర్ ఏమైనా దేశంలో జరిగితే, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం చూసుకోండి.
వేరే వేరే డిస్టర్బెన్స్ వస్తుందండి సాగర్ అవును. రెడ్డి గారి దగ్గర నుంచి అనుకుంటున్నాను. చూసుకోండి ఎవరైనా. ఇట్లాంటి కేసులు నమోదైనప్పుడు కౌంటర్ గా సదరు అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేసింది అని కౌంటర్ గా కేసు పెట్టినటువంటి ఉదంతాలు నాకు తెలిసినంత వరకు ఎక్కడా వార్తల్లో నేను చదవలేదు. లేదు ఎవరన్నా ఉంటే చెప్తే దాని గురించి కూడా నేను ఆలోచించుకుంటాను. అంటే కౌంటర్ కేసు పెట్టి పోలీసులే పెట్టించి దాన్ని ఆ అమ్మాయిని లేదా అమ్మాయి తల్లిదండ్రుల్ని బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకోవడానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని అంతటినీ కూడా సృష్టించారనేటువంటిది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే జరిగినటువంటి తీరుతెన్నులను చూసినప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే ఒక సామాన్యుల విషయంలో అలా జరగదు. ఎందుకు అంటే బండి భగీరథ అనేటువంటి యువకుడు ఎవరి కొడుకో పోలీసులకు తెలుసు. పోలీసులకు తెలిసిన తర్వాత అటువంటి ఒక మిక్కుడైనటువంటి తనయుడు ఇటువంటి కేసులో ఉన్నప్పుడు రాష్ట్ర హోంమంత్రి ఎవరండి? స్వయంగా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి లేదా రేవంత్ రెడ్డి గారి కార్యాలయానికి లేదా ఆయన సలహాదారులు కావచ్చు లేదా ఆయన సెక్రటరీస్ కావచ్చు, వాళ్ళకి ఎవ్వరికి సమాచారాన్ని చేరవేయకుండా లేకపోతే వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఇదంతా జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలస్యం చేశారంటే పోలీసుల చేత చెప్పించింది ఏంటంటే నరేంద్ర మోడీ గారి పర్యటన కారణంగా పోలీసులంతా ఆ డ్యూటీలో ఉన్నారు, ఈ డ్యూటీ వదిలేశారు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? బేటీ బచావో బేటీ పడావో అని చెప్పారు. ఒక బేటీకి అన్యాయం జరిగినప్పుడు అయ్యా మీకోసం మా పోలీస్ సిబ్బందిని ఒక 1000 మందిని ఇతని కోసం మేము కేటాయించామని చెప్పుకోవచ్చుగా గర్వపడేట్టుగా. అందుకని ఇవన్నీ కూడా తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని సాకులు చెప్పినట్టుగా పోలీసు యంత్రాంగం కూడా వ్యవహరించింది. ఇది ఏమాత్రం సమర్థనీయమైనటువంటి వ్యవహారం కాదు. ఇప్పుడు బండి సంజయ్ భగీరథని జైల్లో పెట్టిన తర్వాత ఆయన ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదనేటువంటి వార్తలు రాసిన పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఆ సానుభూతి ఏమిటో లేకపోతే ఆ విధమైనటువంటి ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తా ఉందో మీడియాలో ఉన్నటువంటి కొంతమందికి. పోనీ ఎవరన్నా ఒక విలేకరి, దిగువ స్థాయి విలేకరి ఇట్లా రాశాడు ఉత్సాహం కొద్దీ అని అంటే మరి దాన్ని పబ్లిష్ చేసినటువంటి సంపాదకుల యొక్క విచక్షణ జ్ఞానం ఏమైంది? ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. మరి అందరూ నేరగాళ్ళు, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా జైల్లో పెడితే సాధారణంగానే ఉంటారు. ఏమిటి బండి సంజయ్ గారి కొడుకు ఏమన్నా ప్రత్యేకత, 4 కొమ్ములు ఉన్నాయా? ఆయనకి ఏమైనా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలా? ఆయనకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఏమి సమస్యలు ఉన్నాయని? ఎందుకు ప్రత్యేకమైన లేదు? వాళ్ళు పెట్టింది తినలేదు, ఆయన తెప్పించుకొని తిన్నాడు. ఇవన్నీ రోజు అనేక మంది నిందితులుగా ఉన్నవాళ్ళు చేసేయే కదా. అంత సానుభూతి కలిగించే విధంగా అంత ప్రేమ వాళ్ళకి వస్తూ మీడియాలో కొంతమంది రాయడం కూడా నిజానికి ఇవాళ ఉన్నటువంటి సమాజానికి లేదా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తులు, వ్యక్తులు, వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయనేది నా అభిప్రాయం. అందుకని తర్వాత ఏమవుతుంది కేసు, ఇట్లాంటి కేసుల్లో, పోక్సో కేసుల్లో కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. 30-35% మాత్రమే నమోదైనటువంటి కేసులు అవి విచారణకు వెళ్ళిన తర్వాత 30-35%. కొన్ని రాష్ట్రాలు అయితే 20% కొన్ని రాష్ట్రాల్లో. ఎందుకు అంటే ఈ జరిగినటువంటి దానికంటే విచారణ పేరుతోటి జరిగేటువంటి అవమానాలతోటి అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబాలు, వాళ్ళ బంధువులు కావచ్చు, లేదా అమ్మాయి జీవితం అనేటువంటిది ఏమవుతుందో అని అనేక మంది రాజీ పడిపోయి కేసులను వెనక్కి తీసుకోవడం లేకపోతే ఇతరత్ర కేసులు నీరుగార్చడం అనేది మనం చూస్తున్నాం. అందుకని ఈ పోక్సో కేసు అయినా లేదా SC/ST అట్రాసిటీస్ మీద దాఖలైనటువంటి కేసులైనా కానీ ఇవే కన్విక్షన్ రేట్ అనేటువంటిది చాలా తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మహిళ, SC/ST వీళ్ళందరూ బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఆ మహిళ ఏ సామాజిక తరగతిలో జన్మించినప్పటికీ ఒక మహిళగా చూసినప్పుడు ఆమె బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగానే నేనైతే పరిగణిస్తాను.
వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఇతర బలహీన వర్గాలకు ఎట్లా జరుగుతూ ఉందో ఈ మహిళలకు కూడా అదే విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ ఈ కేసు ఏమవుతుంది ఏమిటనేటువంటి పక్కన పెట్టేట్లయితే సంచలనం మీరు అన్నటువంటిది బండి సంజయ్ గారు రాజీనామా చేయాలా లేదా, అటువంటి వలువలు మన రాజకీయ నాయకులు కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది వదిలేశారు. అంటే నమోదు కాగానే కొడుకు మీద కేసు నమోదైతే తండ్రి రాజీనామా చేయాలా, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా వాదనలన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నాడు. సరే, అది నైతిక పరమైనటువంటి అంశం. అదే బీజేపీలో అద్వానీ గారు తన మీద హవాలా కేసు వచ్చినప్పుడు ఆ కేసు తేలేంత వరకు అని చెప్పేసి ఆయన రాజీనామా చేశారు. మరి ఆయన ఆదర్శంగా తీసుకుంటారా, లేకపోతే వీళ్ళే సొంతంగా ఆదర్శాన్ని నెలకొల్పుతారా అనేటువంటిది అది వేరే అంశం. అటువంటి ఆదర్శవంతులు నువ్వు వాళ్ళ రాజకీయ నాయకులు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో పార్టీ అయినా ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. అందుకని అది చర్చనీయాంశం కాదు. రాజకీయ పార్టీలు అటువంటి డిమాండ్లు చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక జర్నలిస్ట్ గా, కోటేశ్వరరావు గారు ఆయన నైతిక బాధ్యత వహించడం పక్కన పెడితే బండి సంజయ్ గారు కనీసం కొడుకు మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, అది తప్పో రైటో ముందు పక్కన పెట్టండి. అతని మీద కేసు నమోదైంది, కేసుకి సహకరించాలి అన్న ఒక అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ప్రతి సిటిజన్కి ఏముంటుంది, ఏ సిటిజన్కైనా మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు తన పెంపకంలో పెరిగిన కొడుకు మీద ఒక ఇది వచ్చింది అంటే ఆ తండ్రి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? అది నిజమో అబద్ధం, అట్లీస్ట్ పోలీసుల ముందు ఆయన హాజరు కావడానికో లేకపోతే లొంగిపోవడానికో 9 రోజులు పడుతుందా? ఒక కేంద్ర మంత్రికి తన కొడుకుని పోలీసుల ముందుకు తీసుకురావడం 9 రోజులు పడుతుందా? ఇప్పుడు అందరికీ ఇదే. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ పోలీసుల మీద నమ్మకం కూడా సన్నగిల్లిపోతుంది. మనము గుర్తు చేసుకుంటే కేంద్ర మంత్రి కొడుకుగా ఉన్నాడు గనకనే పోలీసులు 9 రోజుల పాటు వెతికినట్టు నాటకం ఆడారు. అంతే తప్ప అతను ఎక్కడున్నదో తెలియకని నేనైతే అనుకోవట్లేదు. అంత అసాధ్యంగా దేశం విడిచి పారిపోలేదు కదా. అందుకని పోలీసులు కూడా నాటకమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను శివకుమార్ లాల్ గారితో మాట్లాడతాను. శివకుమార్ లాల్ గారు, మీరు చెప్పండి, ఈరోజు అందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ పోలీసులు ఎందుకింత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని. ఈ మొత్తం బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ విషయంలో తెలంగాణ పోలీసుల పనితీరుపై మీ కామెంట్ ఏంటి? ఎందుకింత జాప్యం జరిగింది? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అనుష, ఈరోజు పోలీసోళ్ళు అనే రకంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ లేకపోతే కర్ణాటక అనేది ఏం లేదు. ఎవడైతే అధికారికంగా పొజిషన్లు ఉన్నాడో, మంత్రియో లేకపోతే ఎమ్మెల్యేనో, ఎంపీఓ, ఎమ్మెల్సీఓ, రాజ్యసభ సభ్యుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తాలూకు మనుషులు ఎవరన్నా ఉండని ఇదే రకంగా చేస్తున్నారు. మనం గతంలో ఈ 1 వీక్ నుంచి ఎన్నో డిబేట్లు మనం మాట్లాడిన దాంట్లో కూడా మనం ఆలోచిస్తే సామాన్య మానవునికి ఏ విధంగా అయితే ట్రీట్ చేసిందో అంతకంటే ఇంకా ఎక్కువ కూడా ట్రీట్ చేయాలి ఇసొంటి నా కొడుకులకి. ఎందుకంటే ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ యూజింగ్ దిస్ కొడుకులని. ఎందుకంటే వాడి స్టైల్లో కానీ నేను తప్పు చేసినా అనేది ఎక్కడ లేదు. వాడేదో పెద్ద దేశానికి ఒక మెడల్ సాధించిండు అనే రకంగా బలుపు. ఇంకోటి మీడియా వాళ్ళది కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. వాడు ఏదో పెద్ద ఏమంటారు ఎక్స్పోజ్ చేసిన ఫోటోలు పెట్టడము, లేకపోతే వాడేదో ఫ్యాషన్ షోకి పోయినట్టు ఫోటోలు పెట్టడం, ఇవన్నీ ఎట్టుందంటే ఏదో హీరోగా చిత్రహిస్తుండ్రు. అది కూడా నేను తప్పుపడుతున్నా. అండ్ మోర్ ఎవర్ బండి సంజయ్ ఒకవేళ నిజంగా ఆయన ఏదైతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేను మాట మీద నిలబడతా దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా బండి సంజయ్ గిట్ట మాట్లాడి ఉంటే ఈ రోజు చేసిన పని 9 రోజుల కింద చేసి ఉంటే ఆయన ఒక మంచి పేరు వచ్చేది. అరే నిజానికి తన కన్న కొడుకు అయినా సరే బండి సంజయ్ చాలా మంచి పని చేసిండు అనే రకంగా ఉండేది. కానీ ఈరోజు మొత్తానికి ఆయన పరువు బుడగొట్టుకుంటూ ఆయనకున్న ఇమేజ్ పోయింది. ఆయన మీద ఒక సాధారణ మానవుడు, పనికి మాలినోడు కూడా ఈరోజు తిట్టే స్థాయికి దిగజారిపోయిండు బండి సంజయ్. అండ్ మోర్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు
ఇంకొక మాట నేను చెప్పాలి ఇది యాడ్ చేసి, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక పెళ్ళాన్ని ఏలనోడు, పెళ్ళాము ఆయన ఉండే పరిస్థితులను చూసి పెళ్ళాం పక్కకి వెళ్ళిపోయింది, పారిపోయింది, ఆమె ఆయన చేస్తున్న అగత్యాలు చూడలేకనే పోయింది అనేది కూడా మనం ఎన్నో వీడియోలు ఈ మధ్యన చూడడం జరుగుతుంది. కానీ ఈరోజు బండి సంజయ్ని వాళ్ళు పక్కన జరపరా అనేది బీజేపీ ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా, లేదు అనుకుంటే నరేంద్ర మోదీ మీద ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా మీద కేసులు ఉన్నాయి, జైలు పాలై వచ్చిన అమిత్ షా ఇటు నరేంద్ర మోదీ మీద ఉన్న ఒక్క భార్యను ఏలుకోకుండా ఆయన పక్కకన్నీ వేరే రకంగా రాసలీలలు చేస్తున్నారు అనే రకంగానే భార్య పోయింది అనేది మనం ఇంకా వీడియోలు చూడడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కన పెట్టి, ఇంతకుముందు మన్యం కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టు ఎల్కే అద్వానీ గాని ఇంకా మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు గతంలో. సార్ శివకుమార్ గారు అదంతా జరిగిపోయింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగిన ఈ ఏదైతే నిందితుడు మీ రాష్ట్రం అండర్లో ఉన్నప్పుడు మీ పోలీసుల ప్రవర్తన ఇంకా బాగుండాలి కదా. అంటే ప్రజలు హర్షించే విధంగా ఉండాలి, చట్టం అందరికీ సమానమనే విషయాన్ని తేటతల్లం చేసే విధంగా పోలీసుల పనితీరు ఉండాలి కదా. అందుకు భిన్నంగా ఉంది కదా. మీరేమో బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు మనకు జరిగింది ఏదైతే బండి సంజయ్ విషయం ఉందో, బండి భగీరథ్ విషయం గురించే మనం మాట్లాడదాం. కానీ ఆ విషయంలో న్యాయం జరగటం లేదు బాధితురాలకు అనేదే కదా ఇప్పుడు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆవేదన. అనుష, ప్రజలే కాదు, నేను కూడా ఇక్కడ డే 1 నుంచి అదే వ్యక్తం చేస్తున్నాం. మనం ఎన్ని ఛానళ్లలో మాట్లాడినా అదే మాట్లాడుతున్నాం. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఛానల్లో మనం ఎంతమంది అయితే గెస్ట్లు ఉన్నారో, యాంకర్ ఉన్నారో, అందరిలో కూడా ఎవరి మీద ఎటువంటి కేసు ఉంటే ఇమీడియట్ గా మనతో పాటు మనం దొరకకపోతే అబ్స్కాండ్ అయితే మన చుట్టాలని, మన ఇంటి వాళ్ళని ఎవరినన్నా తీసుకుపోయి అక్కడ పోలీస్ కస్టడీలో పెట్టి ఇమీడియట్ గా మీ క్యాండిడేట్ వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలనే రకంగా పెడతారు. కానీ ఈరోజు అక్కడ నుంచి ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అనే రకంగా మీరు మాట్లాడింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కాన్క్లేవ్ లో ఆయన మాట్లాడి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఏమంటే ఇటు ప్రధానమంత్రి గారి ప్రోటోకాల్ ఉండే దాని విషయంలో, ఇంకోటి ఏంటంటే మేము ఢిల్లీకి పంపించినాము, లేకపోతే కర్ణాటక పంపించినాము, ఊరికి పంపించినాము. సారీ టు ఇంటరప్ట్ యూ. నేను ఒక్కసారి అడ్వకేట్ గా అయ్యప్ప గారితో కొన్ని విషయాలు మాట్లాడాలి. అయ్యప్ప గారు, మీరు చెప్పండి. ఇది ఏంటంటే మనం పోక్సో చట్టం గురించి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమాల్లో రావడం కానివ్వండి, రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల వల్ల ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. ఏంటంటే ఇప్పటి వరకు కూడా పోక్సో చట్టం కింద కనుక కేసు నమోదైతే దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు, బాధితులకు న్యాయం జరుగుతుంది అని ఒక సంకేతం అయితే ప్రజల్లో బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే కేసు గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఈ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా బండి భగీరథ్ విషయంలో మాత్రం అది ఏమో పోక్సో కేసు కింద కూడా కేసు నమోదైనప్పటికీ న్యాయం జరుగుతుందో లేదా అనేది కష్టమే అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ప్రజలందరిలో రైజ్ అవుతోంది. దీనికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? నా దగ్గర ఉన్నటువంటి ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా దగ్గర 10 కేసులు ఉంటే 7 కేసులు పోక్సో కేసులే ఉంటాయండి. ఎందుకంటే ఈ రోజున పోక్సో చట్టం ఎక్కువ మొత్తంలో దుర్వినియోగం అవుతుందండి. నేనైతే చెప్పగలను యాజ్ ఏ అడ్వకేట్గా. ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి ఇష్టపూర్వకంగా చేసుకున్న తర్వాత పెద్దల ఒత్తిడితోటో, తర్వాత చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి అభిమానం మీద 10th క్లాస్ పిల్లలు లవ్ లెటర్ రాసుకున్నా సరే అదే వాళ్ళకి కూర్చోబెట్టి అవగాహన వచ్చేలా చెప్పకుండా ఇమ్మీడియట్గా అబ్బాయి మేజర్ అయితే ఆ తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా స్టేషన్ తీసుకెళ్ళిపోయి, అమ్మాయి ఇష్టమే ఉండదండి పోక్సో కేసులో, పేరెంట్ ఇష్టమే. అమ్మాయి ఇచ్చి ఏ స్టేట్మెంట్కి విలువ లేదు పోక్సో కేసులో. తల్లిదండ్రులు మైనర్గా ఉన్నటువంటి పిల్లల తరఫున ఏమి స్టేట్మెంట్ ఇస్తే అదే ఫైనల్ అండి. ఆ రకంగా ఈరోజుని ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో అయితే నేను ఒకటి అయితే చెప్పగలనండి. ఇది ఇద్దరు కూడా 2 ఫ్యామిలీస్ కూడా ఒకసారి ఎప్పుడు అంటే 2025 నవంబర్లో వాళ్ళు మూలా నక్షత్రం మీద సరస్వతి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఆధార్ కార్డులు పెట్టడం జరిగిందండి. అప్పుడు బండి భగీరథ గారి యొక్క పెద్దనాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కుటుంబాలకి ప్రత్యేక దర్శనం కావాలి, విఐపి దర్శనం కావాలి,
వాళ్ళకి రూమ్ బుక్ చేయాలని చెప్పి మొత్తం ప్రోటోకాల్ ప్రకారం జరగాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే ఇక్కడ ఒక మంచి రూమ్స్ అన్ని కూడా బుక్ చేయడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు ఇప్పుడు బేరేజ్ వేసుకుంటే 25 సంవత్సరాలు ఉంటాయండి. ఎందుకంటే యాజ్ పర్ ఆధార్ కార్డు నేను చూశాను, నా దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. వాళ్ళ మదర్ది ఉంది, వాళ్ళ ఫాదర్ది ఉంది, అందరివి ఉన్నాయి. అప్పుడు వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా 2 కుటుంబాల మధ్య గొడవని ఇది రాజకీయంగా ఎన్కాష్ చేసుకున్నారు. ఇప్పుడు సాధారణంగా మర్డర్ కేసుల్లో కానీ ఇంతకంటే పెద్ద పెద్ద కేసుల్లో కానీ నిందితులు పోలీసులు దొరకకుండా పారిపోవడం అనేది పరిపాటిగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక లాయర్ని ఆశ్రయించి వాళ్ళు నిజంగా తప్పులో వాళ్ళు జరగకుండా ఎవరైనా తప్పుగా ఇరికించినప్పుడు హైకోర్టు ద్వారా బెయిల్ పొంది ఆ రకంగా హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ పొందినటువంటి సంఘటనలు మనం చాలా చూసామండి. ఏంటంటే కానీ అయ్యప్ప గతంలో గారు ఓటింగ్ ఒక్కసారి కలిసి గుడికి వెళ్ళినంత మాత్రాన అంటే ఏదైతే మనకి ఎఫ్ఐఆర్ కాపీ అయితే మన దగ్గర లేదు, కానీ ఏదైతే బాధితులు చెబుతున్న విషయాలైతే అబద్ధాలని మనము అనుకోలేం కదా. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం మొత్తం ఈ కేసుని కూలంకషంగా వింటే ఇద్దరి వర్షను డిఫరెంట్గా ఉంది. బండి సంజయ్ గారి కుటుంబం నుంచి వస్తుంది అది హనీ ట్రాప్ అని, వీళ్ళ వైపు నుంచి వస్తుంది ఏంటంటే ప్రేమించాడు, రిలేషన్షిప్లో ఉన్నారు, మా తండ్రికి తెలిసింది కాబట్టి అని బ్రేకప్ చెప్తున్నాను నేను, ఇంకా నేను ముందుకు వెళ్ళలేనని బ్రేకప్ చెప్తే ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది. డిప్రెషన్లోకి వెళ్ళి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత పేరెంట్స్కి విషయం తెలిసింది. ఏమని ఎందుకు తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి అడిగితే అప్పుడు ఆ పాప ఓపెన్ అయ్యి బాధితురాలు ఇలా జరిగింది, మా ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ ఇవి, తను ఇలా చెప్పాడు అందుకని ఇలా జరిగింది అన్న. సరే అప్పటికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి ఈ కేసు వాళ్ళ మీద పెట్టలేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది? జనవరి ఫిబ్రవరి ఆ టైంలో. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆ తల్లిదండ్రులు ఆ పాపని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్న టైంలో ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుంచి బయటకు వస్తుంది అన్న టైంలో ఏప్రిల్లో ఆమె ఫ్రెండ్స్ నుంచి తనకి ఫోన్లు వచ్చాయి. నువ్వు బండి భగీరథ్ ఇద్దరూ కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోల్ని తను షేర్ చేస్తున్నాడు అందరికీ, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి తను వేరే విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పడం వల్ల మళ్ళీ ఆమె ట్రోమాలోకి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. యాక్చువల్గా ఇది జరిగింది. అంటే ఇద్దరి వర్షన్లు డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళేమో హనీ ట్రాప్ అంటున్నారు, వీళ్ళేమో ఇది చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరూ 2-3 సార్లు కలిసి ఫ్యామిలీ పరంగా కలిశారు కాబట్టి తర్వాత ఆమె కలిసింది కాబట్టి ఇప్పుడు కదండి. అంటే నాకు తెలిసినటువంటి ఒక సమాచారాన్ని మీడియా ముందుకు తీసుకురావాలి కాబట్టి అది నేను చెప్తున్నానండి. అంటే ఎలా ఉంటుందంటే అండి, కొన్ని కుటుంబాలు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కలిసి తిరిగినప్పుడు అంతా బాగానే ఉంటుందండి. అరవ శ్రీధర్ గారి విషయమైనా ఏ విషయమైనా కానీ కలిసి తిరిగిన తర్వాత సడన్గా వాళ్ళు డిమాండ్స్ లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు విధంగా జరగకపోతే ఒక్కసారిగా వాళ్ళు కేసులు వేసుకోవటం, అది పరువు గల కుటుంబమా చిన్న కుటుంబం అని కాదు. ఈ వారంలో ఒక ఏలూరుకి సంబంధించినటువంటి పోక్సో కేసులో అదే ఆ కోర్టుకి 8 కేసులు వచ్చినాయండి. 8 కేసులు. అందులో 4 నిందితులు పరారీలో ఉన్నారండి అప్పుడే 15 రోజుల నుంచి. అంటే నేను ఎక్కువ పోక్సో కేసులే చేస్తానండి. అది నా నేను ఎక్కువ స్పెషల్గా ఎంచుకున్నది, నేను ఎక్కువ మా గురువుల దగ్గర ట్రైనింగ్ తీసుకుని పోక్సో కేసులే. నేను ఎందుకు అంటే అలాగా లాయర్లు అయినటువంటి మేమే చెప్తాం, మీరు పోలీసులు వస్తే కొంచెం దూరంగా ఉండండి, మీకు ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం మళ్ళీ అరెస్ట్ అయితే మళ్ళీ 2-3 నెలల వరకు బెయిల్ రాదు, మీరు అరెస్ట్ అయిన తర్వాత మీరు బయట ఉన్నప్పుడు అయితే మీరు ఎక్కడికి పోతుండ్రండి అయ్యప్ప గారు? మేడం మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏంటి చర్చ? ప్రస్తుతంలోకి రాకుండా మీరు ఏదో మాట్లాడితే ఎట్లా సార్? అంటే ఆయన జనరల్గా పోక్సో కేసులు ఎలా ఉంటాయని జనరలైజ్ చేసి చెప్తున్నారు. వీళ్ళేమంటున్నారంటే అయ్యప్ప గారు మనం ఈ కేసు గురించి మాట్లాడదాం అంటున్నారు. అది ఆయన చెప్పడం ఏంటంటే నేను పోక్సో అనేది ఒక అడ్వకేట్ గా మాత్రమే చెప్తాను తప్ప లేకపోతే రాజకీయాలుగా మాట్లాడమంటారా? నేను అడ్వకేట్ గానే మాట్లాడుతాను. కాదు ఈ కేసు గురించే అంతవరకు. కేసులో కొన్ని
అయ్యా అడ్వకేట్ అయ్యప్ప గారు, మీరు మాట్లాడేది ఎట్టుందంటే బండి సంజయ్ కొడుకుకి సపోర్ట్ చేస్తున్నట్టుంది. అందుకు 100%. అందుకు సుమిత్ర ఆనంద్ గారు మిమ్మల్ని కండమ్ చేసిండ్రు. మీరు అంటే నేను ఓవరాల్ గా ఒకటి మాకు actually అర్థమైంది గా అందరికీ కూడా అదే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బండి సంజయ్ గారికి నేను సపోర్ట్ చేయడం కాదండి. చాలా కేసెస్లో ఇట్లా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, చాలా మంది పోక్సో కేసులు బలైపోతున్నారండి, నాకు తెలుసు. తర్వాత అమ్మాయిలు బయటకు వచ్చి మేము వాళ్ళ మీద పెట్టకపోయినా సరే మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి మరీ పెట్టించారని నేను అభ్యంతరకరం అనుభవం. అండి మీ వ్యాఖ్యలు. మీరు అయితే నా అయి వ్యాఖ్యల ఉండొచ్చు గురించి అయ్యప్ప మీరు గారు, అయితే అయి ఉండొచ్చు అయ్యప్ప గారు. కాకపోతే ఈ కేసు ఆడపిల్లకి అన్యాయం ఇప్పుడు నేను చేసేలాగా రెండు రకాలుగా మాట్లాడతారా? చెప్తున్నాను అయ్యప్ప గారు. మీరు నేను చెప్పిన మేడం, వర్షం మీ విన్నారో దగ్గరకు లేదో నాకు వచ్చినప్పుడు మీరు తెలియదు. మాట్లాడండి. నేను చెప్పిన వర్షన్ మీరు మీరు విన్నారో దగ్గరకు లేదో నాకు వచ్చినప్పుడు తెలియదు. మీరు మాట్లాడండి. నేను మొత్తం స్త్రీ మీకు జాతిని చెప్పమంటే అవమానించేగా ఆడపిల్లలందరినీ అసలు మీరు నడిపిస్తుంది మీ బీఆర్ఎస్ కదండి. ఆయన వచ్చిన కేసు ఇదేనా? సుమిత్రానంద్ గారు ఆయన వచ్చిన కేసుల గురించి చెప్తున్నారు. అయ్యప్ప గారు, నేను ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే మనం కేటీఆర్ గారు ఈ కేసును నడిపిస్తున్నారు వెనకాల. అక్కలు తాపుచ్చుకుని నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా సుమిత్ర. మీ కేటీఆర్ గారు ఏం చేశారు, మీ భోగతలు మీ బయట పెట్టమంటే వాళ్ళు పెడతారు. ఇక్కడ రాజకీయంగా మాట్లాడలేదు. పోక్సో మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా మీకేమన్నా? మీకుందా? తప్పు మీరు సుమిత్ర గారు అట్లా వద్దు. దిక్కు దివానం లేదు. మీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ చెప్పమంటారా? మీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఏమున్నాయి మీ దగ్గర చెప్పడానికి? కేసులు కట్టారు. ఏమున్నాయి మీ దగ్గర చెప్పడానికి? అభం శుభం తెలియని అమ్మాయిల్ని నాశనం చేస్తే ఎంతమందిని డొల్ల కేసులు లాగా కనబడతాయా? అమ్మా అయ్యప్ప గారు మనం ఈ కేసుకి స్టిక్ అవుదాం. సుమిత్రానంద్ గారు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ అయ్యప్ప గారు ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నారు. మీరు ప్రజాప్రతినిధిగా మాట్లాడుతూ అయ్యప్ప గారు ఎట్లా ఇస్తారు? మీరు న్యాయవాదా జడ్జా? ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు ఇక్కడ? కేసుల గురించి మాట్లాడుతున్నారు. అయ్యప్ప గారు మనం ఈ కేసు గురించి మాట్లాడితే ఎఫ్ఐఆర్ లో బాధితురాలు క్లియర్ గా ఏమని మెన్షన్ చేశారు, బాధితురాలు ఫ్యామిలీ అంటే 3 సార్లు ఫిజికల్ అబ్యూస్ జరిగింది అని వాళ్ళు పెడుతున్నాయి. మీకు తెలుసా పోక్సో కేసులు ఎందుకు కొట్టివేయబడుతున్నాయి మీకు తెలుసా? మీలాంటి అడ్వకేట్ మీరే అబ్స్కాండ్ గమ్మని చెప్తా అని చెప్తున్నారు కదా, మీరే నిందితుల్ని అబ్స్కాండ్ గమ్మని చెప్తా అంటున్నారు కదా. బండి సంజయ్ లాంటి తల్లిదండ్రులు ఉంటే, మీలాంటి న్యాయవాదులు ఉంటే నాలాంటి ఏంటి మీ కేసీఆర్ గారు మీ కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసా? అనుష గారు ఆయన ఆపుతారా లేదా? కాదు అయ్యప్ప గారు నేను ఒక విషయం చెప్తున్నా వినండి. మీ బీఆర్ఎస్ ఆడించేటువంటి డ్రామాలు కేసీఆర్ గానీ మీ పార్టీ గానీ మాట్లాడే అర్హత ఉందా? మీ మాట్లాడే అర్హత ఉందా? ఎంతమంది మాట్లాడే అర్హత లేదు. ఆడపిల్లలు ఎంతమంది తెలంగాణలో ఉండేటువంటి వ్యక్తుల్ని బలిదానాలు చేసుకుంటే మీ పార్టీ వచ్చింది. ఎంతమందిని మోసం చేశారు మీరు? ఆడపిల్లల్ని మీకు తెలియదా? చట్టం తెలియదా మీకు? సుమిత్ర గారు ఒక్క నిమిషం ఆగండి. అయ్యప్ప గారు ఒక్కసారి ఇద్దరు ఆగండి. అయ్యప్ప గారు ఒక్క విషయం నాకు స్పష్టం. సుమిత్ర గారు ఒక్కసారి ఆపండి. సుమిత్ర గారు మీరు బ్రోకర్లు కాబట్టి తెలంగాణలో అంతమంది బలిదానాలతో వచ్చిన పార్టీ చర్చ ఆడపిల్లల్ని అవమానించడానికా పెట్టింది? కాదు సుమిత్ర గారు, మీరు మొత్తం అందరినీ అనొద్దు. నేనే ఆయన క్వశ్చన్ చేస్తున్నాను. చెప్తున్నాడు ఇతగాడు. ఎవరు పారిపోమని చెప్తున్నాడు? ఎవరైనా కేసులో బలమైనటువంటి ఆధారాలు లేనప్పుడు, కేసు అన్యాయంగా పెట్టినప్పుడు సార్ ఇదంతా మనం మాట్లాడుకున్న అంశం పక్కదావ పడుతోంది. సుమిత్ర గారు అలాగే అయ్యప్ప గారు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చూడండి సాగర్ రెడ్డి గారికి సమాధానం చెప్తారో అనుష గారు మీరు ఆపుతారా లేదా ఆయన్ని? సుమిత్ర గారు అయ్యప్ప గారు ఒక్కసారి అయ్యప్ప గారు ఒక్క విషయం నాకు స్పష్టంగా చెప్పండి. ఎఫ్ఐఆర్ లో బాధితురాలి కుటుంబం క్లియర్ గా మెన్షన్ చేశారు 3 సార్లు ఫిజికల్ అబ్యూస్ కి
గురయింది పాప అని చెప్పి, అంటే దీనికి అంటే మనము ఏం జరగలేదు అనుకోవాలా? 5-10 సార్లు మంచిగా కలిశారు కాబట్టి 3 సార్లు అబ్యూస్ జరగలేదు అనుకోవాలా? వాళ్ళు కలిసిన ఫోటోలు 2-3 చూపించగానే అసలు అసలు ఇబ్బంది కలగలేదు అనుకోవాలా? ఏదో పోక్సో కేసు వేరే చోట జరిగిన దానికి దీన్ని మనం ఎలా కంపేర్ చేస్తామండి? కంపేర్ చేయలేం కదా. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఏం జరుగుతోంది, పెళ్ళైన తర్వాత భర్తకి వైఫ్ నో చెప్తే నో అని చెప్తుంది. మనం అలాంటి చట్టం నుంచి అలాంటి చట్టాల గురించి మాట్లాడుతూ ఆ పోక్సో కేసుని ఈ పోక్సో కేసుని మనం కంపేర్ చేసుకోకూడదు, జనరలైజ్ చేసుకోకూడదు. ఎలా చేసుకుంటాం? వన్ సెకండ్ ఈ కేసులో బిఎన్ఎస్ మన అయ్యప్ప గారు ఒక మాట, ఈ కేసులో మళ్ళీ ఇమీడియట్ గా కొన్ని చట్టాలు మళ్ళీ కొన్ని కేసులు యాడ్ చేసిండ్రు. దీంట్లో బిఎన్ఎస్ 74, 75, 11 and 12 అండ్ బిఎన్ఎస్ 6M దీని మీద 20 సంవత్సరాల వరకు బెయిల్ రాదు అనే రకంగా మాట్లాడుతుంటారు. మరి మీరేం చెప్తారు సార్? 20 సంవత్సరాల వరకు బెయిల్ రాని కేసులు ఏమైనా ఉన్నాయా భారతదేశంలో? బెయిల్ మ్యానిపులేట్ చేస్తే అడ్వకేట్ పరంగా అంటే మీ వృత్తి పరంగా మీరు జడ్జిలని చేయడము ఇది చేయడం మధ్యన మినిమం పోక్సో కేసులో 60 రోజులండి. ఒకసారి కోటేశ్వరరావు గారు మాట్లాడతారంటే, కోటేశ్వరరావు గారు చెప్పండి, క్విక్ గా చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? నాన్ బెయిలబుల్ కాదా కేసు అది? కోటేశ్వరరావు గారు నాన్ బెయిలబుల్ కాబట్టి 60 రోజుల వరకు జైల్లో పెడతారు. మర్డర్ కేసులకు 90 రోజుల వరకు ఉంటది రిమాండ్. 90 రోజుల్లో వాళ్ళు చార్జ్ షీట్ వేయాలి. చార్జ్ షీట్ వేసిన తర్వాత ఒక మైనర్ అమ్మాయిని బలాత్కారం చేసి ఆమెను వాడుకుంటే 60 రోజులు లోపల ఉంటే చాలన్నమాట. మీరు వాడుకున్నారని మీరు అలా కదండి, మీరు ఒక ప్రజాప్రతినిధి. కోర్టు ఏదైనా సరే శిక్ష విధించే వరకు కూడా ఎవరిని దోషని మనం తేల్చలేం. నేను అడ్వకేట్ గానే మాట్లాడాను. మేము యాక్చువల్ గా బలమైన ఆధారాలు లేకుండా కుట్రతో పెట్టినటువంటి కేసుల్లో కోర్టులు బెయిల్ ఇచ్చే వరకు కూడా మేము ఉండమని చెప్తాము అని చెప్తున్నాను. నేను జనరలైజ్డ్ గా పోక్సో కేసుల గురించి చెప్తే ఆవిడ బుర్ర ఉందా, బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నా? ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నా. జనాభాలో సగం తల్లి పుట్టలే నువ్వు ఒక తల్లి పుట్టావా? తల్లికి ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో అన్ని మంది పాడు చేస్తేనట వాళ్ళనట బలవంతంగా పెట్టిరట కేసు. 10 ఎంతమందిని చంపేశారు? అలా బిఆర్ఎస్ కి మాట్లాడారు. ఎంతమంది బిడ్డలను చంపేశారు? పార్టీ మీరు ఎంతమంది ఒక్కడికైనా కుటుంబాలను ఆదుకున్నారా మీరు? మీరు మళ్ళీ మీ కారణంగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, మీరు టేక్ తీసుకోండి. కోటేశ్వరరావు గారు మీ మ్యూట్ లో ఉంది, మీ ఆడియో చెప్తున్నానండి. నాకు అవకాశం రాలేదు అనుష గారు. ఇంకా నేను సుమిత్ర గారు, నేను జనరలైజ్డ్ గా నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను పోక్సో కేసులు ఎలా ఉంటాయి, ఎలా పెట్టబడతాయి, కోర్టులో పోక్సో కేసులకి బెయిల్ ఎలా ఇస్తారు, జనరలైజ్డ్ గా చెప్తున్నామండి. ఒక అడ్వకేట్ గా పోక్సో కేసులు బలవంతంగా తల్లిదండ్రులు పెట్టిస్తారు, లవ్ అఫైర్లు ఉంటాయి స్కూల్ డేస్ లో అని నేను మామూలుగా చెప్తుంటే ఈ బండి సంజయ్ గారికి అనుకూలంగా మాట్లాడారు చెప్పాలి కదా. కోర్టులే అభిప్రాయపడ్డాయి. మీరు ఫిజికల్ గా అబ్యూజ్ అయ్యప్ప గారు కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అందులో అనుమానం లేదు. ఇప్పుడు అడ్వకేట్ అయ్యప్ప ఈ రోజు పోక్సో కేసు మీద ఒక సెమినార్ పెడతలేడు. జరుగుతున్న కేసు మీద నిర్ధారణ చెప్పాలా తప్ప ఏం జరుగుతుంది చెప్పాలా తప్ప మాట్లాడారు మీరు. సరే కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి, మీరు ఏదో అడగబోతున్నారు. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. మేడం ఏం చెప్పానండి? అయ్యప్ప గారు కూడా అయిపోయింది. మ్యూట్ లో ఉంది మీ ఆడియో. ఈ కేసు విషయంలో బెయిల్ ప్రిపేర్ చేసినప్పుడు మేము కూడా వన్ ఆఫ్ ది పార్టీ కింద మేము ఉన్నాం కాబట్టి ఇందులో విషయాల గురించి చెప్తున్నాం. మీ పార్టీ గురించి మీరు చెప్పుకుంటారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. దీంట్లో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కామెంట్ చేయడానికి రైట్ లేదు కదా. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకూడదు, మీ వరకు వచ్చి మీరు మాట్లాడాలి. కానీ అంతేగాని వ్యక్తిత్వ హననం అనేది మీరు చేస్తే నేను చేస్తాను. మీరు చేస్తున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు సార్. 10 మంది ఆడపిల్లల్ని అన్యాయం చేస్తే
చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు చట్టం ఏం చెప్తుంది? ఇదే బండి సాయి భగీరథ ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నది నేరమే కదా, అది నేరమే కదా, అది నేరమే కదా. మరి ముక్కు పచ్చలారని పిల్లల్ని చెడగొట్టిన వాళ్ళు ఇష్టపడి చేసుకున్నా నేరమే, ఇష్టపడి చేసుకున్నా నేరమే, పెళ్లి చేసుకున్నా నేరమే. చట్టాల మీద ఈ మాత్రం అవగాహన లేకపోతే మీరేమో గుడి దర్శనం చేపించిన అది అంటారు, మీరు పూజారా, న్యాయవాదా, వాళ్ళ కుటుంబంలో ఇదే మీరు ఏజెంటా ఏంటి? ఆ కుటుంబం సన్నిహితంగానే ఉంది కదా. దుర్మార్గుడు అమ్మాయి కుటుంబాన్ని కూడా నమ్మించగలిగిండు కదా, కుటుంబాన్ని కూడా మోసగించగలిగిండు కదా, ఇదెందుకు కనబడదు? ఇక్కడ మనందరం కొట్టుకుంటుంటే సాగర్ రెడ్డి గారు చక్కగా మనం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ సాగర్ రెడ్డి గారు మీ అందరికీ సమాధానం చెప్పాలి. మీరెవరండి? మీరెవరు ఆపమంటకి? మీ వరకు వచ్చి మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు కూడా బండి సంజయ్ గారు దుర్మార్గుడు దుష్టుడు అని అయిపోయింది సమయం. సుమిత్ర గారు ఒక్క నిమిషం ఉండండి. మనం కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు విందాం. కోటేశ్వరరావు గారు ఒకసారి చెప్పండి, మీరేం అడుగుతున్నారు? మీ ఆడియో మ్యూట్ లో ఉంది కోటేశ్వరరావు గారు. ఒక్క రెండు విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. అయ్యప్ప గారు మాట్లాడిన దానిలో ఆమె వయసు ఆధార్ కార్డు ప్రకారం 25 సంవత్సరాలు అని చెప్పినట్టుగా నాకు వినపడింది. అది కరెక్టేనా అయ్యప్ప గారు? ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధార్ కార్డు లో ఉన్న వయసు అది ఆయన చెప్పింది. నేను ఆధార్ కార్డు డిస్కస్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పాను సార్ కోటేశ్వర గారు. నేను దాన్ని కాదంటలేదు. ఇప్పుడు మీరు రెండోది పాయింట్ ఏం చెప్పారంటే బెయిల్ కేసులో వన్ ఆఫ్ ది నేను కూడా ఉన్నాను బెయిల్ అప్లికేషన్ దానిలో అని చెప్పారు. మీరు ఉన్నారా? నిజంగా బెయిల్ అప్లికేషన్ నేను ఉన్నాలేదు. బెయిల్ ప్రిపేర్ చేసిన దాంట్లో నాకు వాళ్ళు లాయర్లు పంపిస్తే పోక్సో కేసులు చూస్తాం కాబట్టి పంపించినప్పుడు అందులో గ్రౌండ్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని ఆధారాలు కావాలి కాబట్టి ఆధారపూర్వకంగా ఉండేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను చెప్తుంది కూడా అదే. మీరు సలహా ప్రత్యక్షంగా లేకపోయినా సలహా చెప్పారు. మీరు సలహా అటువంటి కేసులో సలహా చెప్పినటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి డిస్కషన్ లో మీరు ఆ విధంగా మాట్లాడటానికి నైతికంగా మీకు రైట్ తెలుసుకున్నారు విషయం అండి. ఈ దేశ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మీరు చెప్పినటువంటి సలహా కావచ్చు, ఇతరులు చెప్పిన సలహా కావచ్చు, బెయిల్ వస్తుంది. 25 సంవత్సరాల ఆధార్ కార్డు ఎట్లా చూపిస్తారు? మరి కోర్టుకి ఎందుకు చూపించలేదు? కోర్టుకి ఎందుకు చూపించలేదు? మే 8న బాధితురాలి కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా 3 సంవత్సరాలు తర్జన భర్జనలు పడి అన్ని చెక్ చేసుకుని అప్పుడే పోక్సో కింద చట్టం కేసు నమోదైంది. పోలీసులు కూడా మూడు గంటలు తర్జన భర్జన పడ్డారు. ఇవన్నీ ఎన్నో కేసులు. మేడం నేను ఒకటి చెప్తున్నాను, చట్టం ఏం చెప్తుంది? మనకి న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? 100 దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదనే కదా మనకి చట్టం చెప్పేది. అవునా కదా? మనం ఈ కేసు గురించి మాట్లాడదాం. అయ్యప్ప గారు, ఐ అగ్రీ విత్ యూ. మీరు అన్నట్టుగా పోక్సో చట్టం మిస్యూజ్ చేయబడుతోంది, ఎవరం కాదనట్లా. అయితే మనం ఈ కేసు గురించి మాట్లాడదాం. లేదు నేను కాదంటున్నా, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు మేడం, మనం ఒప్పుకోవాలి. ఈ కేసు ఇప్పుడు యాజ్ ఏ లాయర్ గా రూల్ పొజిషన్ చెప్పడం వేరు, ఇంకోటి వేరు. కానీ కోర్టులో బెయిల్ కోసం వాదించేటువంటి లాయర్ వాదనలు కోర్టులో బెయిల్ కాదండి సార్. ఒక విషయం చెప్తున్నాను, ఒక విషయం సార్, ఏమన్నా చెప్పండి. నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. పొలిటికల్ గేమ్. నాకు అర్థమైంది అది. మీ భాష హావభావాలు ఇవన్నీ చూస్తే వన్ ఆఫ్ ది బండి భగీరథ లాయర్ లాగా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి భగీరథ లాయర్ లాగా మాట్లాడలే. లేకపోతే నిందితుల తరఫున తీసుకుంటున్నారా కేసులు? నాకు అర్థం కాలేదు. నిందితుడు అనేది మనం డిసైడ్ చేయాలి, ముద్దాయి మాత్రమే. నిందితుడు కోర్టు సాగర్ రెడ్డి గారు చూస్తున్నారు కదా, ఎన్నో ప్రశ్నలు మీ వైపున ఉన్నాయి.
సాగర్ రెడ్డి గారు మీరు నిన్న ఈ రోజు ఇప్పటికే ఎన్నో ప్రశ్నలు మీ please. వైపున ఉన్నాయి. అనుష గారు ఆ. ఈ రోజు డిబేట్ లో ఇద్దరు బీజేపీలను పిలిచినట్టుండ్రు మీరు. ఇంకా So నయం sorry. బీజేపీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. యాక్చువల్ గా BJP సాగర్ రెడ్డి గారు వాళ్ళు కాదు, బండి సాగర్ సంజయ్ రెడ్డి గారు గారిని ఇంత పిలిచినా ఏముండు. అసలు ఇంత డిస్కషన్ జరుగుతుంది, ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన నమోదైన పోక్సో నేను ఒకటే కేసు చెప్పాను వల్ల మేడం. ఏంటి సార్ మీరేం చెప్తారు? మీరు అంటే ఆ, ఏంటంటే ఇప్పుడు ఆ, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యి బాధితురాలికి అన్యాయం చేస్తోంది అనే వర్షనే ప్రజల్లో వినబడుతోంది, కనబడుతోంది. దీనికి మీ సంజాయిషి ఏంటి? వైకే ఛానల్ వారికి నమస్కారం. ఛానల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా, సోదరిమణికి కూడా నమస్కారాలు. ఒక చర్చ జరగాలి అని అంటే చట్టం అందరికీ చుట్టం కాదు, సమాజానికి ఒక క్రమబద్ధీకరణలో పెట్టి అటువంటి పద్ధతిలో చట్టాలు ఉంటే బాగుంటాయి. కానీ బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, తెలుగుదేశమే కావచ్చు, ఇంకేం పార్టీ కావచ్చు కాక వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు కొన్నిటిని ఎగ్జామ్షన్ చేసి తప్పించుకోవడానికి చేసే అటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉంటాయో అది ఈ సమాజానికి వినాశకాలమే అని చెప్పి నేను చెప్తున్నాను. సమాజానికే కాదు, ఆ లైన్లో ఏ పార్టీలు పనిచేసినా అది చట్ట వ్యతిరేకమే, ప్రజా వ్యతిరేకమే, ప్రజా జీవనాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ అనేది. సార్ ఈ కేసు నేను గురించి చెప్పండి సార్. మీరు నేను ఇది స్పష్టంగా చెప్తున్నాను. బండి భగీరథ్ గారి కార్యక్రమం గురించి మనం మాట్లాడితే, భగీరథ్ గారు మాత్రమే మనం మాట్లాడుతున్నప్పుడు వేరే విషయాలు అక్కర్లేదు. కానీ బండి భగీరథ్ గారి యొక్క తప్పులు విద్యాసాగర్ భాయ్, ఆ పిల్లోని భగీరథ్ గారు అనవసరం లేదు. వాడు చేసిన తప్పుకి బండి సంజయ్ ఇజ్జత్ కూడా పోతుంది. గారు మనకంటే చిన్నోడు, పిల్లోడు, పేరు పిలవచ్చు, తప్పేం లేదు. గారు అనాల్సిన అవసరం లేదు. వాడు చేసిన పొరపాటుకు, వాడు చేసిన తప్పుకి వాడిని ఇంకేమన్నా ఆ భగీరథ్ పేరు చెప్పాలంటేనే సిగ్గైతుంది. భగీరథుడు ఎంత మంచి వ్యక్తి. బండి సంజయ్ ఒక నిర్ణయం తీసుకొని నా కొడుకు భగీరథ్ అంత పేరు తేవాలంటే వీడి బట్టెబాజీ గాడు అంతా బట్టెబాజీ పేర్లు తీసుకొచ్చేస్తారు. వాడు బట్టెబాజీ గాడే అన్నా, శివకుమార్ లాల్ అన్న, వాడు బట్టెబాజీ గాడే. శివకుమార్ లాల్ గారు శివకుమార్ లాల్ గారు ఇన్ని మాటలు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే మే 10న స్టేజ్ పంచుకున్నప్పుడు సంజయ్ గారిని మీ ముఖ్యమంత్రి గారు ఏమని సంబోధించారు చెప్పండి? ఏమని సంబోధించారు మీకు గుర్తుందా? ప్రియమిత్ర అని సంబోధించారు. మీరు మర్చిపోయారా? 8వ తారీఖున కేసు నమోదైంది. 10వ తారీఖున స్టేజ్ పంచుకొని ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమని సంబోధించారు సంజయ్ గారిని? ప్రియమిత్ర అని సంబోధించారు. అది జనాలకి ఎటువంటి సంకేతం వెళ్తుంది చెప్పండి మీరు? ఇప్పుడు ఇలా నేను ఒక్కటే అంటున్నాను. ఏమంటున్నా అంటే, ఇది నాయకుల యొక్క అత్యుత్సాహాల వల్ల 2 కుటుంబాలు వీధిన పడ్డాయి. 2 కుటుంబాలు. నేను అమ్మాయి తరఫున కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, డిసెంబర్లో జరిగినటువంటి సంఘటనలు, డిసెంబర్ కన్నా ముందు నుంచే వీళ్ళకు కుటుంబాల మధ్య రాకలు పోకలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ డిసెంబర్ సాగర్ రెడ్డి గారు, నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి. సారీ టు ఇంటరప్ట్ యూ. మీకు ఈ విషయం తెలుసా? బాధితురాలి తల్లిదండ్రులు, బాధితురాలు బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళారు పంచాయతీకి అన్న విషయం తెలుసా మీకు? చెప్తాను, అది చెప్తాను. వెళ్ళారా లేదా చెప్పండి. చెప్తాను, అదే చెప్తాను మనిష గారు. డిసెంబర్ 31 అని అంటే 5 నెలల నుంచి జరుగుతుంది. ఇది మీరు మనం అనుకున్నట్టుగా ఈ 2 నెలల నుంచి జరుగుతుంది అని అనుకోవడం కాదు. ఇది 5 నెలల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయ లైన్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకున్న తర్వాత ఆ 2 కుటుంబాలను తీసుకొచ్చి వీధిన పడేశారు. ఇది జరిగినటువంటి తంతు. రెండవది, వెనుక ఉండి పెద్ద మనుషులు చాలామంది కూడా దీన్ని ఏదో రకంగా కాంప్రమైజ్ చేయాలి, ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని సమాప్తం చేయాలనేటువంటి దానిలో చాలామంది ప్రయత్నం చేశారు. అది కానీ దీన్ని ఆ ఫొటోస్ కొంత వేకిలి పిల్లలు, కొంతమంది వాళ్ళ చుట్టూనటువంటి పిల్లలందరూ కూడా కొంతమందికి రిలీజ్ చేయడం మూలంగా
అది చిలికి చిలికి నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఇలా వాళ్ళ కుటుంబాల పంచాయతీని పక్కకు పెట్టి నాయకుల యొక్క పంచాయతీలు జరుగుతున్నాయి, పార్టీల పంచాయతీకి ఎగిరిపోయింది ఇది. నేనేమంటున్నా, భగీరథ అనేటువంటి వ్యక్తిని మీరు అంటుంది ఏ తప్పు నాయకుల చేస్తే- పంచాయతీ అయ్యింది? ఇప్పుడు మాకైతే బాధితురాలు వర్సెస్ బీజేపీనే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు బాగా నెత్తికి ఎత్తుకున్నారు దీన్ని, ఫస్ట్ ముచ్చట. రెండవది కాంగ్రెస్ వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు బదనం చేయాలనే పద్ధతికి వచ్చింది. సరే, ఇప్పుడు ఏదైనా ఒకసారి బయటకు బీఆర్ఎస్ వచ్చిన ఎందుకు తర్వాత ఎత్తుకుంది అంటే ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ గారికి మీద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు బీజేపీతో కుమ్మక్కయింది టీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ అంది, కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ రివెంజ్ తీర్చుకుంటోందన్నమాట. నేను అదే కూడా అంటున్నాను, నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అంటే రాజ్యాధికారి తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త హద్దు దాటిపోయి మాట్లాడి అసలు తిట్టుకునే తిట్ల పురాణం, అంటే నేను ఎక్కువ తిడితే నేను ఫేమస్ అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. దానివల్ల ఏమవుతుంది అంటే విజ్ఞతలు మరిచిపోయి ఒక పద్ధతులు అనేది పక్కకు పెట్టి ఇష్టం వచ్చిన పద్ధతిలో బూతు పురాణాలను వదిలిపెట్టి అసలు ప్రక్రియ చేపట్టడం మూలంగానే నేను నిన్ను తిడితే నువ్వు నన్ను తిడితే ఇంకా ఇదే పద్ధతిలో కొనసాగుతుంది. నిజమైన ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల, ప్రజా పాలన పట్ల వదిలిపెట్టారు. ఇట్లాంటి ఎక్కడైనా అన్యాయాలు జరిగితే ఇట్లాంటి ఎన్ని అన్యాయాలు జరిగినాయి అంటే 9, 10, 12 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, అనేక అన్యాయాలు జరిగినాయి. ఏ గవర్నమెంట్ గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, దీన్ని ఎక్కడికి నిర్మూలన చేయడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలం జరిగినాయి. సార్ ఇప్పుడు సంగతి చెప్పండి సార్, సాగర్ రెడ్డి గారు ఇప్పుడు సంగతి చెప్పండి, మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఒకటే మాట్లాడండి, భగీరథ అనేటువంటి వ్యక్తి ఎందుకు అరెస్ట్ చేయలేదు, లోపలేసి ఎందుకు అని ఉరిశిక్ష చేయలేదు, ఇప్పుడు అర్జెంటుగా ఉరిశిక్ష వేసేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పార్టీలకు నేను ఒకటే సంకేతం ఇస్తున్నాను. ఒక ఖైదే కావచ్చు, లంగతనమో దొంగతనమో ఏ పని చేసినా కానీ వాడికి కూడా ఒక చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకునేటువంటి పరిసరాలు ఉన్నాయి. కేంద్ర శాఖ మంత్రి కదా కాబట్టి తప్పించుకోవడానికి ఎట్లుంటుంది, ఈయనొక్కడు మాత్రం నిజాయితీగా ఉండాలి, మేమంతా మాత్రం నిజాయితీగా ఉండము అనేటువంటి భావన కాదు. అందులో ఒక హక్కు ఉన్నది. ఒక ఖైదీకి కస్టడీలో ఉన్న వ్యక్తికి రాజమర్యాదలు ఎందుకు జరుగుతున్నాయి? రాజమర్యాదలు ఎందుకు జరుగుతున్నాయి? అనుష గారు, ఒక నేరాభియోగం మోపబడ్డటువంటి వ్యక్తికి చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. రాజమర్యాదల వెసులుబాట, మర్యాదలు చేయమని ఎవరు చెప్పలే, మర్యాదలు ఎక్కడ చేయలేదు ఇప్పటి వరకు జరిగింది. అందులో భగీరథ విషయంలో మర్యాదలు ఎక్కడ జరగలేదు. ఏమన్నా చేసి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోమంటారు విద్యాసాగర్ గారు. అవునన్నా, దొంగలు కూడా చేసుకుంటాను రా పని, నేను ఈ దొంగలు చేస్తలేనని అంటలేను. నేను ఏమంటున్నా, దొంగలు కూడా అదే పని చేస్తారు, మర్డర్ చేసినోడు కూడా అదే పని చేస్తాడు, దేశ సంపదను దోషిన దొంగ కూడా అదే పని చేస్తాడు. మనం చెప్పడం అయితే అది ఉండదు. ఒక్క భగీరథ గారిని చెప్తేనే సరిపోద్దానే మీకు? అంటే మీ దృష్టి అంతా ఒక భగీరథ గారేనా? అరే మీ పాలన అంతా ఒక బండి సంజయ్ తొక్కడమేనా, ఒక భగీరథను తొక్కడమేనా మీ పని? తొక్కడం ఎట్లయితదన్నా, అది తొక్కడం ఎట్లయితది? లేదక్కయ్య, నేను ఒక మాట సుమిత్రానంద గారు అక్కయ్య గారు నేను ఒక మాట చెప్తున్నాను. బీజేపీ వాళ్ళే ఉన్నారేమో అని అనుమానం. బండి సంజయ్ వ్యతిరేకించే బీజేపీ నాయకులే ఉన్నారేమో అని నా అనుమానం. అంటే ఒక బీజేపీని తొక్కడానికైనా వీళ్ళంతా ఇంతకు ముందు ఎన్నో సరిగా సామాన్యుల మీద ఎందుకు ప్రతిఘటించలేదు అని నేను అడుగుతున్నా కోటేశ్వరరావు గారు. కేసును ఎందుకు వదిలిపెట్టిరో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. అంటే నేను ఏమంటున్నా, కాదు నా ఉద్దేశం, దాడికి ప్రతిదాడి కాదు. ఈ రాజ్యాంగంలో ఇట్లాంటి జరగకుండా ఆడపిల్లలకు అన్యాయం జరగద్దు, ఏ కుటుంబాలు కూడా అన్యాయాల వీధిన పడద్దు, కాకుండా ఉండడానికి చట్టాన్ని సరిగ్గా ప్రాపర్ వైజ్గా దాన్ని పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది, ముఖ్యమంత్రిగా ఎవరు అధికారాలు ఉంటే, ప్రభుత్వం ఎవరు అధికారాలు ఉంటే ఆ పోలీసు వాళ్ళను వాళ్ళ కిందికి తీసుకొని మేము చెప్పినట్టే చేయాలి, వాడు మర్డర్ చేసినా చేత చేయని నో ప్రాబ్లం, ఇడిచిపెట్టు
అని అంటే అనేటువంటి పరిస్థితుల్లో ఇలా రాజ్యాంగంలో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. తద్వారా దాని పర్యావసానమే మొన్నటిదాకా టీఆర్ఎస్ అదే పని చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కొక్క సబ్మిషన్ మీరు అనుకున్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు తొత్తులుగా ఉన్న పోలీసు వాళ్ళు లేరు. డైనామిక్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకి తప్ప చెప్పేస్తే నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా. అంటే సరే గవర్నమెంట్ అనుకూలంగా ఉండి బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బండి సంజయ్ ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి బండి సంజయ్ ఆడుకుంటున్నారు. బండి సంజయ్ గురించి పెట్టండి. బండి భగీరథ వాడి పోస్టర్లు కూడా వేసారు, అత్యుత్సాహంతో పోస్టర్లు వేసారు. ఆఖరు జడ్జిని కూడా నువ్వు నీకు ప్రమోషన్ ఇస్తా అంటే నువ్వు లొంగిపోతామయ్యిందో అనేటువంటి అపవాదులు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నాం. అవన్నీ ఎవరు చేసిరో ఏం జరిగిందో అవన్నీ తెలుసు అక్కయ్య గారు, సుమిత్రానంద గారు. కానీ అవన్నీ పక్క పెడదాం. ఎవరు ఏం చేసి మూలంగా ఇట్లాంటి జరిగేటువంటి దాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. పోలీసు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసు కిందికి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంత ఎమ్మెల్యేనో లేకపోతే ఆ ప్రాంత అధికార ప్రభుత్వానికి ఉన్నటువంటి నాయకులు చెప్పకపోతే కేసులు బుక్ అవుతలేవు. అక్కడ నేను చూపిస్తా, మీకు రాండి, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, ఎక్కడికి వస్తారో చెప్పండి, లేకపోతే నేను మీ దగ్గరికి వస్తాను, చూపిస్తాను. నేను కారణం ఏంటంటే పోలీస్ అధికారి అక్కయ్య గారు వినండి, పోలీస్ అంటే ఫస్ట్ నేరస్తునికి భయం అనేది ఉండాలి. ఫస్ట్ నేరం చేయాలంటే భయం ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతుంది బండి భగీరథ్ గారు బండి సంజయ్ చూసుకొని, లేకపోతే ఇంకో పార్టీ బీఆర్ఎస్ చూసుకొని, ఇంకో దొంగ కాంగ్రెస్ చూసుకొని, అధికారంలో పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకుల అండదండలు చూసుకొని పోలీసులను చేతిలో పెట్టుకొని విపరీతమైనటువంటి అనర్థాలు చేస్తున్నటువంటిది ఇది మన తెలంగాణలో ఎన్ని మీకు రాండి, నేను చూపిస్తాను. నేను తప్పుడు మాటలు మాట్లాడట్లేదు, ఏదో ఆషామాషిగా నేను మాట్లాడట్లేదు. సామాన్యుడికి కేసు తీసుకోవాలంటే, కేసు కట్టాలంటే పోలీసులు కడతలేరు. ఇవాళ మీకు సుమిత్రక్క మీరు కావాలంటే మీకు చూపిస్తాను. 8 గంటలు ఆగింది కదా ఆమె పోలీస్ స్టేషన్ లో. అమ్మాయి తల్లి 8 గంటలు ఆగాల్సి వచ్చింది కేసు. నేను చెప్తున్నా కదా సుమిత్రక్క, చివరికి ప్రధానమంత్రి సభలో ఆత్మార్పణ చేసుకుంటామంటే గాని కేసు కట్టలేరు. 5 నెలల నుంచి అనుష గారు 5 నెలల్లో నాకేమన్నా అవకాశం ఇస్తారా? సుమిత్ర గారు మీరు మాట్లాడండి. సాగర్ రెడ్డి గారు సుమిత్ర గారిని మాట్లాడమందాం, ఎందుకంటే ఆవిడకి ఇంతవరకు మనం ఛాన్స్ ఇలా మాట్లాడండి. సుమిత్ర గారు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమైనప్పుడే బండి సంజయ్ గారు ఒక తండ్రి విఫలమైనరు. ఆ సమస్య ఆయన దృష్టికి వినండి, ఆయన దృష్టికి బాధిత కుటుంబం తీసుకెళ్ళింది. మీ అబ్బాయి మా అమ్మాయిని మరి ఈ రకంగా మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఆమె ఫోటోలు బయట పెట్టిండు. బ్రేకప్ అన్న తర్వాత మా అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసింది. మేము ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇప్పించుకొని దారికి తెచ్చుకుంటున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు మీ అబ్బాయి అని చెప్తే ఎదురు వాళ్ళ మీదనే దాడి చేసి, బాధిత బాలిక కుటుంబం మీదనే దాడి చేసి వాళ్ళనే ఎదిరించి హెచ్చరించి పంపించారు. మొదటి తప్పు. ఇద్దరిని కూర్చోబెట్టి ఇక ముందు ఒకరి జోలికి ఒకరు రావద్దు, మీరు సరే ఇష్టం లేక విడిపోయిన ఏ రకంగా విడిపోయినరు, తప్పే అయిపోయింది అని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాల్సింది, చెప్పలేరు. మొదటి తప్పు జరిగింది. రెండో తప్పు అమ్మాయి మీద నిర్మల్లో కేసు పెట్టించిండ్రు. మూడో తప్పు హనీ ట్రాప్ కేసు పెట్టించిండ్రు. ఇన్ని తప్పుల మీద ఇవన్నీ అయినాయి. తర్వాత 8 గంటలు కేసు కట్టకుండా ఆ అమ్మాయి కుటుంబాన్ని, ఇవన్నీ జరిగిన తర్వాతనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. ఎవరు వాళ్ళు వెనకలేరు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా రావడానికి విషయాన్ని ఆ కుటుంబాన్ని నమ్మించినటువంటి బండి భగీరథ్ ఆ కుటుంబంతో స్నేహంగా మెదిలి అమ్మాయి తప్పు 1% లేదండి. తల్లిదండ్రులకు తెలియకుండా తల్లిదండ్రుల కన్ను గప్పి బండి భగీరథతో తిరగలేదు అమ్మాయి. తల్లిదండ్రులతో విషయం చెప్పి కుటుంబంలో కలిసిపోయి బండి భగీరథ్ అమ్మాయిని మోసగించిండు. అయినప్పటికీ కుటుంబం మరి ఇక తప్పనిసరి పరిస్థితిలో పోలీస్ స్టేషన్కి వస్తే 8 గంటల అమ్మాయిని కూర్చోబెట్టిండ్రు, తల్లిని కూర్చోబెట్టిండ్రు. చివరి ప్రయత్నంగా రేపు మోదీ సభలో మేము ఆత్మార్పణం చేసుకుంటాం మీరు కేసు కట్టకపోతే అంటే అప్పుడు రాత్రి 12 గంటలకు వాళ్లకు ఏదైతే కేసు అయినట్టు రిసిట్ ఇచ్చిండ్రు. అంతే, ఎఫ్ఐఆర్ అయినట్టు.
జీరో ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా కాదు. తర్వాత పరిణామాలు మనం చూసినాం. జరుగుతున్న పరిణామాలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు జరిగింది జరిగిపోయింది, ఇమ్మీడియట్ గా తన కుమారుణ్ణి చట్టం ముందు పెట్టాల్సింది, పోలీసులకు అప్పగించాల్సింది, అప్పగించలేదు. 9 రోజులు దాచి, ఇంకా మధ్యలో ఎంత దారుణం అయితే, నా మనసు అయితే పాపం జాలిపడ్డా. నిందితుడైనప్పటికీ ఏ కొడుకుకు ఆ పరిస్థితి రావద్దు, ఏ తండ్రికి కూడా ఆ పరిస్థితి రావద్దు. నా కొడుకని నా పేరు ఎక్కడా వాడుకోకండి అంటాడు. ఆ ఎక్స్ఎక్స్ఎక్ గారు అనాలో, మరి XYZ అనాలో, ఆయన ఏమనాలో కేంద్ర మంత్రి గారు, కానీ అట్లా పేరు వాడుకోకండి అని ఆయన తీసుకురావడం. మళ్ళా పోస్టర్లు వచ్చినాయి లేదా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ వెనుక ఉన్నదంటే, రాష్ట్ర ప్రభుత్వమే చర్య తీసుకుంటే హోంశాఖ దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారే స్పందించి 5 బృందాలు వెతికినప్పటికీ, గాలించినప్పటికీ దొరకలేడు. మరి పరారీలో ఉన్నాడు. లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది, లుక్అవుట్ ఇవ్వాల్సి వచ్చింది పరిస్థితి. ఈ స్థాయికి అటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమై, ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాడు, మరి ప్రజల యొక్క ముఖ్యంగా ఆడపిల్లల బేటీ బచావో బేటీ పడావో అని నినాదం ఇచ్చి ఈ ఫోక్సో చట్టంలో కఠిన సెక్షన్లను తీసుకొచ్చి 20 సంవత్సరాల జైలు శిక్ష కానీ, మరణదండన కూడా, మరణ శిక్ష కానీ చేర్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంలో భాగమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆడపిల్ల మాన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి ఆయన్నే అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించడం, హెచ్చరించడం వేదికలు. సుమిత్ర గారు, ఇక్కడ మరో విషయం కూడా ఏంటంటే మే 10వ తేదీన PM గారు నరేంద్ర మోదీ గారు వచ్చే ముందలే ఈ కేసు నమోదవ్వడం కూడా రకరకాల వివాదాలకు దారితీసింది. ఇక్కడే అందరికీ అనుమానం మొదలైంది. అసలు నిజమా కాదా అనే చర్చ అక్కడే ప్రారంభమైంది. అదే మరెప్పుడో గనక కేసు నమోదై ఉంటే ఒక 10 రోజుల ముందు ఇంత చర్చకు దారి తీసేది కాదు. కరెక్ట్గా 2 రోజుల ముందు, అంటే 8వ తేదీన కేసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రకరకాల స్పెక్యులేషన్స్కి, రకరకాల ప్రశ్నల్ని రేకెత్తించింది. ఇందులో రాజకీయ కోణం ఉందా అనేది కూడా చాలా మంది అనుకుంటున్నారు. బండి భగీరథ హనీ ట్రాప్ కేసు అయిన తర్వాతనే ఈ అమ్మాయిది కదా కేసు అయింది. హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారండి? తండ్రికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి తెలియకుండా కరీంనగర్ పోలీసులు హనీ ట్రాప్ కేసు పెట్టిండ్రా? మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ ఎట్లా జరుగుతుందండి? ఒకవేళ బండి భగీరథ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతడు నేరస్తుడే. పెళ్లి చేసుకుని ఆమెతో జీవితం గడిపిన ఆమె మైనర్ కాబట్టి నేరస్తుడే అవుతాడు. దీంట్లో ఇది చేస్తా ఉన్నారు, చట్టాలను మిస్యూజ్ చేస్తా ఉన్నారు. చట్టాల మీద అవగాహన లేకుండా కేంద్ర మంత్రి ఈ కేసు ఎట్లా పెడతారు? చట్టాల మీద అవగాహన లేకుండా 25 ఏళ్ల బండి భగీరథ మైనర్ అయినటువంటి అమ్మాయిని ఎట్లా లొంగ తీసుకుంటాడు? తప్ప అవుతుంది. రేపు పొద్దున భవిష్యత్తులో నేను శిక్షకు గురి కావాల్సి వస్తుందని అవగాహన ఎందుకు ఉండదు? ఇవన్నీ నిర్మల్లో కేసు పెట్టడం కానీ, తర్వాత ఇంటికి సంగప్పను మధ్యవర్తిత్వం వహించి ఇంటికి వెళ్తే ఆయన మందలించడం, హెచ్చరించి, బెదిరించి పంపించడం కానీ, ఈ జరిగినటువంటి పరిణామాలకు అన్నిటికీ బాధ్యులు బండి సంజయ్ గారే. ఆయన్నే చేతులో చేసుకున్నారు, ఎవరూ చేయలేదు. ఇంకా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు ఆయన కానీ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి నిందితుడిని పోలీసులకు అప్పగిస్తే బీఆర్ఎస్ గా మేమేం చేస్తాం? ఇక చట్టం తర్వాత కోర్టు ఉంటది, విచారణ ఉంటది. బీఆర్ఎస్ గా మేము ఏం చేస్తామండి? మా పరిధిలో ఏముంటది? మాకు సంబంధం లేని అంశం కదా, చర్చ చేయడానికి కూడా వీలు ఉండదు కదా. వాళ్ళు విధులను విస్మరించారు కాబట్టి, వాళ్ళు బాధ్యతగా వ్యవహరించలేరు కాబట్టి, ఆడపిల్లకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారే అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి, ఆయన కుమారుని దాచి ఉంచారు కాబట్టి, అలాగే హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారే చేష్టలుడిగి ప్రియమిత్రు అని సంబోధించారు కాబట్టి, బీఆర్ఎస్ గా మేము బాధిత బాలిక పక్షాన ఉండాల్సి వచ్చింది. అక్కడ బండి సంజయ్ కుమారుడు నేరస్తుడైనా, నిందితుడైనా, లేదా మరొకరైనా మేము తప్పకుండా బాధితుల పక్షాన ఉంటాం. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మా బాధ్యత మేము నిర్వర్తించినాం. మేము బాధ్యత నిర్వర్తించకపోతే తప్పు, కానీ బాధ్యత నిర్వర్తిస్తే తప్పెట్లయితుందండి? మేము బాధ్యత నిర్వర్తిస్తే తప్పెట్లయితుంది? ఒకసారి సుమిత్ర గారు, సాగర్ రెడ్డి గారు క్విక్ గా ముగించేయండి సార్, టైం అయిపోయింది. సుమిత్రక బండి భగీరథ మీద పోస్టర్లు వేసే అటువంటి స్థాయికి వెళ్ళిన మీ పోరాటానికి సల్యూట్. బట్ మరి మిగతా వాళ్ళ మీరు ఎందుకు ఇట్లా అంత పోరాటం చేయలేదో దానికి సమాధానం చెప్తలేరు, మీరు దాటెత్తారు. అది కరెక్ట్ కాదు.
ఎక్కడ దాటేసిన ప్రసక్తి మీరు లేదు. ప్రతి బాధ్యతల వెనుక చేసినప్పుడు ఎందుకు దాటేయలేదు? ఇదే ఆరోపణలు వచ్చిన కేటీఆర్ గురైండు మీద కదా. ఆరోపణలు వచ్చిన సినిమా వాళ్ళను వాడుకొని నాశనం చేసి అనేటువంటి ఆరోపణలు మాట్లాడద్దండి మీరు. కేటీఆర్ గారి సినిమా మీద వాళ్ళు వచ్చినాయి. ఏ సినిమా వాళ్ళు కంప్లైంట్ చేసిరు మీకు? ఏ సినిమా వాళ్ళు మీకు కంప్లైంట్ నేను చేసిరు? ఆరోపణలు వచ్చినాయి అంటున్నాను. ఏ నేను ఆరోపణలు ఎట్లా అంటారు మీరు? మీరు గట్టిగా ఇక్కడ- మాట్లాడగలరు. ఇక్కడ మీరు గట్టిగా మాట్లాడగలరు. నేను లేదండి. ఆరోపణలు వచ్చినాయి అని అంటున్నాను. లేదు లేదు నేను అసత్య కేసులు ఆరోపణలు, అభూత కల్పనలు ఏం మాట్లాడితే నిజమైతే అర్థమైతలేదు కానీ మీరు అట్టెట్గా టెంప్ట్ అవుతున్నారు. అది ఏం కాదు మాట్లాడితే సుమిత్రక్క, నిజమైతే గుర్తుపెట్టుకోండి సుమిత్రక్క, మీరు గట్టిగా టెంప్ట్ అయితే మిగతా వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. అది లేదు, కాదు. లేదు. మీరు నేను ఎట్లా విచారణ మాట్లాడతారు? మీరు ఇదివరకే నేను అక్క కొండా సురేఖ గారు నేను క్షమాపణ చెప్పిన నేను సినిమాలు పద్ధతి మనుషులు ప్రకారంగా గారా? వాళ్ళకు మాట్లాడుతున్నాను. మానాభిమానాలు ఉండయా? లేదా సినిమాలు మనుషులు గారా? వాళ్ళు ఒళ్ళంపుకునే వేశ్యలా? పేకు ఎట్లా లక్ష్మిని మాట్లాడతారు మీరు? స్త్రీని ఎందుకు గౌరవించరు? చేసి మర్డర్ చేసిన వాళ్ళు ఎందుకు Yes, స్పందించలేదో yes, మీరు చెప్పాలి. నేను స్వయంగా ర్యాలీ చేసిన వలియమ్మ మీకు చూపియాలా? ఆ, మాజీ హోమ్ స్వయంగా మినిస్టర్ నేను మీ పార్టీలో ఉన్నటువంటి హోమ్ కొవ్వొత్తుల మినిస్టర్ ర్యాలీ చేసిన మార్గంగా చెప్తే ఎందుకు దిశ, స్పందించాలో మీరు చెప్పాలి. టేకుల లక్ష్మి, మీరు దిశ, చెప్తున్నా కదా, కామారెడ్డిలో అంటే నేను టేకు లక్ష్మి ఒక కొవ్వొత్తుల ర్యాలీ చేసిన టేకు లక్ష్మి ఒక చిన్న చితగా వ్యాపారం చేసుకొని పనిచేసే అటువంటి బీద కుటుంబంలో ఉన్నది కాబట్టి మీరు ప్రతిపాదించారు కదా. ఎక్కడ నేను ప్రతిఘటించాక నేను- ఏడ నేను- ప్రతిఘటించారు? మీరు ఎక్కడికంటే అక్కడికి. మీ నేను మమ్మల్ని సాక్ష్యాధారాలు, హోమ్ టేకుల మినిస్టర్ లక్ష్మి సాక్షాత్ విషయంలో, హోమ్ మినిస్టర్ ఆదిలాబాద్ కొడుకు టేకుల మానభంగం చేస్తే లక్ష్మి ఎక్కడ దిశ స్పందించారు? విషయంలో ఎక్కడ నేను స్పందించారు? పోరాడినా. Yes, డాక్టర్ నేను రాజయ్య పోరాడినా. డాక్టర్ రాజయ్య ఒక సర్పంచ్ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసింది. ఎక్కడ స్పందించింది ఆ మీరు? కడియం శ్రీహరి నవ్య వెనుక, ఆ సర్పంచ్ నవ్య వెనుక కడియం అలా, శ్రీహరి నేను ఉంది. నాటకం అదే అంటున్నా ఆడించిండు కదా, అని నేను ఏమంటున్నా, ఆమె మీరు చెప్పింది తర్వాత. మహిళలను ఆ కడియం శ్రీహరి ఆమె వెనుక ఉండి నాటకం ఆడించిండని ఆమె చెప్పింది తర్వాత. రాజయ్యని పంపేలేదా? రాజయ్యని పంపేలేదా? బండ మీద ఎత్తేస్తున్నాడు నెత్తిన తప్ప. పెట్టుకున్నామా? రాజయ్య ఉప ముఖ్యమంత్రి ఎక్కడ పదవి మీరు- తొలగించినాం కదా. ఎడ చేసిరు? రాజయ్యని మేము నెత్తినెత్తుకున్నామా? రాజయ్యని మేమైనా ఎప్పుడు నెత్తినెత్తుకున్నామా? ఓకే అండి, తప్పించినాం థ్యాంక్ యూ కదా. సో మచ్ ఎప్పుడు ఎవ్రీవన్. తర్వాత- ఈ రోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సాగర్ రెడ్డి గారికి, అయ్యప్ప గారికి, సుమిత్ర గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే శివకుమార్ లాల్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీలకు అలాగే రాజకీయాలకు అధికారానికి అతీతంగా ఈ పోక్సో కేసులో ఏదైతే కేసు నమోదైందో ఈ కేసు విషయంలో ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు విషయం బయటకు రావాలని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దిస్ ఇస్ అనుష సైనింగ్.